హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్యాక్ టు మై రొటీన్ అనమాట. సో వాకింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాను. అండ్ ఈ రోజు ఎట్లా ఉండిపోతాను డే ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. అంతకంటే ముందు ఈ ఛానల్ కూడా మీదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, లెట్స్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. అంటే ఒక 10 days పైన నేను వాకింగ్ అయితే రాలేదు. అండ్ ఏమనిపించింది అంటే వాకింగ్కి అంటే చాలా అన్నమాట. ఈ మధ్యన ఒక 10 days నుంచి నేను వాకింగ్కి అయితే వెళ్ళలేదు. కానీ మార్నింగే లేచి వాకింగ్కి వెళ్ళి అంటే ఆ మార్నింగ్ లేవడం వల్ల చాలా పనులు అవుతాయి, ప్లస్ మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది. ఇంకా చాలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. ఇట్లా మార్నింగ్ ఫస్ట్ అయితే చాలా ఇబ్బంది పడతాం, బట్ తర్వాత మనకే ఒక అలవాటు కింద అయిపోతుంది అనమాట. సో ట్రై చేయండి. లాకీ హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్క బాబు. ఏరా బద్దకప్పు పెదవా, బద్దకాలు. హాయ్ లక్కీ, గుడ్ మార్నింగ్. లక్కీ సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు లక్కీ, గుడ్ మార్నింగ్ చెప్పే. దిగేస్తాడు, దిగేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటి అంటే కనుక ఊతప్పం అనమాట. ఈరోజు ఊతప్పం వేడిగా అలా నెయ్యి వేసుకుని కాల్చుకుని అందులోకి ఆవకాయ నంచుకుని తింటే ఉంటుందప్పా. 2 కాంబినేషన్ సూపర్ అనమాట అసలు. అండ్ లక్కీ గడ్ అయితే కొంతసేపు అయిన తర్వాత 10:30 అట్లా పడుకుండిపోయాడు అనమాట. వాడు పడుకుండిపోయాక ఏంటి అంటే మిగతా పనులు చేసుకోవచ్చు అనుకున్నాం. సో మొత్తానికి నేను వాకింగ్ నుంచి వచ్చి ముందే లేచేసాడు వాడు. అందుకని చెప్పేసి ఇంకా తొందరగా పడుకుండిపోయాడు. లేకపోతే 11-12 అట్లా పడుకుంటాడు అనమాట. ఈరోజైతే 10 కల్లా పడుకుండిపోయాడు. అండ్ ఇప్పుడైతే నేను చక్కగా ఏంటి అంటే గాలి వస్తుంది బయట నుంచి, సో చల్లగా ఉంటుందని చెప్పేసి విండోస్ ఒక్కటే క్లోజ్ చేశాను అనమాట. అంటే విండో మొత్తం కాదు, ఒక నెట్ ఒకటే క్లోజ్ చేశాను, అదే దోమలేం రాకుండా. అండ్ కర్టన్స్ అయితే వేస్తాను. అండ్ టవర్ ఫ్యాన్ పెట్టాను చాలు. పై ఫ్యాన్ ఉంది. లక్కీకి ఇంకా ఏం అవసరం లేదు, ఇంత చల్లగా ఉంటే హ్యాపీగా పడుకుంటాడనమాట. నేను అలాగే లక్కీ ఇద్దరం కలిపి వీళ్ళ అమ్మమ్మ ఇంటికి అయితే వెళ్తాం అనమాట. అక్కడ వచ్చేసి లక్కీకి అయితే ఈరోజు ఫుడ్ పెడేస్తాను. అంటే రోజు ఇక్కడనే తీసుకొచ్చి పెడతాను, కానీ ఈరోజు లక్కీని కూడా తీసుకెళ్ళాలి, సరదాగా కాసేపు కూర్చుంటాడు అని చెప్పేసి ఇప్పుడైతే తీసుకెళ్తున్నాము. లక్కీ అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా? ఎప్పుడు బుర్ర నూనెగా నూపివాడు, ఇప్పుడు మాత్రం వెళ్దాం అంటున్నాను. నువ్వేంట్రా ఇప్పుడే చెప్తున్నావు నీకోసం మంచిగా. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాము అమ్మ వాళ్ళ ఇంటికి. గాలి అయితే సూపర్ ఉంది. లక్కీ గాలి బాగుందా? క్లైమేట్ కూడా మార్నింగ్ మీకు చూపించాను కదా ఎట్లా ఉందో. అవునరా, ఇప్పుడు క్లైమేట్ ఎట్లా ఉందో చూడండి. కొంచెం అంటే గాలి ఉంది కానీ ఎండ అయితే మరీ టూ మచ్గా లేదు. అలా అని వర్షం కూడా ఏమీ పడదు. ఏం చేస్తున్నావు? చింపేస్తున్నావు? వీడు ఏంటంటే డల్గా కూర్చుని వాళ్ళ అమ్మమ్మ ఏం చేస్తుందా అని తొంగి చూస్తున్నాడు అనమాట.
అలా తాతయ్యతో కొంతసేపు అయితే ఆడాడు. అలా ఆడేసిన తర్వాత తాతయ్య అయితే భోజనానికి వెళ్ళిపోయారు. అండ్ లక్కీ కూడా ఇంకా భోజనం పెట్టేద్దాం అని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ చక్కగా చల్లని గాలి అయితే సూపర్ ఉందబ్బా. వీడికి వచ్చేసి లంచ్ అయిపోయింది అండ్ మేమైతే ఇప్పుడు బయలుదేరేస్తున్నాము. ఏంటి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ క్లైమేట్ కూడా కొంచెం మళ్ళీ లైక్ తుంపర్గా పడుతుంది. మరి వర్షం వస్తుందో రాదో మరి తెలియదు కానీ లక్కీ వెళ్ళిపోదామా మన ఇంటికి? నాన్న దగ్గరికి వెళ్దామా? నాన్న ఇదిగో ఇంకా లక్కీని కూడా పడుకోబెట్టేద్దాము. మార్నింగ్ ఎంతోసేపు పడుకోలేదు, జస్ట్ 1 అవరే పడుకున్నాడు. సర్లే పడుకోబెడదామని చెప్తే వాడైతే అస్సలకి పడుకోలేదన్నమాట. వచ్చేసి ఇప్పుడు టైం యాక్చువల్లీ 4 అయింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎందుకంటే ఆశ వచ్చిందనమాట. సో దానికి ఒక చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకోవడానికి అయితే వచ్చింది. అండ్ నేనైతే తీసుకువెళ్ళి ప్రెజెంట్ అయితే ఆధార్ సెంటర్లో డ్రాప్ చేసి అయితే వచ్చేస్తాను. అండ్ ఎందుకంటే అక్కడ చాలా లేట్ అయిపోతుంది, చాలా టైం పట్టేస్తుంది అనమాట. అంతసేపు వెయిటింగ్ నిజంగా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. మా పెద్దకు వచ్చేసి అసలు నేను కెమెరా ఎక్కడ చూస్తే ఎక్కడ కెమెరా పెట్టినా కూడా వెంటనే మొహం అయితే తిప్పేసుకుంటుంది అనమాట. నేను కూడా పెద్దగా ఫోర్స్ చేయను, కానీ సామ్వి మాత్రం ఈ విషయంలో చాలా గ్రేట్, నాకైతే మంచిగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ దత్తు శ్రీగారు ఇక్కడే ఉన్నారు. సో మొత్తానికైతే ఇక్కడికి వచ్చాను. కార్తికేయ కూడా వచ్చేస్తానని అయితే ఇప్పుడు మేము వచ్చేసి ఫస్ట్ ఆధార్ సెంటర్కే వెళ్తాం అనుకుంటా, మరి ఇంకా తెలీదు. సో చూద్దాం వర్క్స్ ఎట్లా ఉంటాయి ఏంటంటే అటు ఇటు అవుతూ ఉంటాయి అనమాట. అసలు ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. మేము వచ్చేసి బాలత్రిపుర సుందరి గుడి ఆపోజిట్లో ఉన్న ఈ ఆధార్ సెంటర్కి అయితే వచ్చాము. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారనమాట. ఈ 2nd ఫ్లోర్లో అయితే ఉంది మనకి. మేము వచ్చేసి ఇంకా ఖాళీ ఉంది అని చెప్పేసి జస్ట్ విండో షాపింగ్లో చేద్దామని వచ్చాము ఇక్కడికి. ఎక్కడికి వచ్చాము ఏంటి చూపిస్తాను, చూసేయండి ఒకసారి. సో ఈ ఏరియా చూస్తేనే మీకు ఐడియా వస్తుంది మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అని చెప్పేసి. ఫ్రెండ్స్కి అయితే వచ్చాము, అక్కడ జస్ట్ విండో షాపింగ్ చేసి ఇక్కడ కూరలకి అయితే వచ్చాము. ఆల్రెడీ లాస్ట్ టైం అక్క వచ్చినప్పుడు అయితే ఇక్కడ అమౌంట్ ఇచ్చేసి కూరలు మర్చిపోయి వచ్చింది అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. అంటే మన డబ్బులు ఊరికనే ఎందుకు అట్లా వదిలేసుకోవడం అని అనిపించింది. మొత్తానికి అయితే వాళ్ళు ఇచ్చారనమాట. అండ్ ఆశని అయితే అమ్మ వాళ్ళ ఇంటి డ్రాప్ చేశాను. యాక్చువల్లీ ఆశ నైట్ స్టే అయితే ఇక్కడ అనమాట. అండ్ ఏంటి ఇదిగో వీడియోలో చెప్తాడంటే ఏం చెప్తావు లక్కీ? చెప్పు లక్కీ, ఇదిగో లక్కీ మాట్లాడతావా ఏమన్నా? అయ్యా ఎంత ఆనందమో వీడికి అసలు. అయితే ఇప్పుడు వచ్చేసి మేమైతే లక్కీకి అన్నం పెట్టాలి అండ్ అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ నాకు వచ్చేసి సూప్ తాగాలనిపిస్తుంది అనమాట. సో దానికోసం మేమైతే బయటికి వెళ్తాం అనమాట. సో ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది ఇంకా తెలియదు. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడు మేము వచ్చేసి ఏంటి అంటే ఆశా వాళ్ళు కూడా మాతో పాటు వస్తున్నారు. సో మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాం, E2 రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. నాకు E2లో ఫుడ్ అంటే చాలా బాగా ఇష్టం, అందుకని అక్కడికే వెళ్ళాం. అండ్ మేము వచ్చేసి సూప్ ఆర్డర్ చేసుకుని తాగాము. అండ్ సంజయ్ వచ్చేసి స్టార్టర్స్ తిన్నారనమాట. సో మొత్తానికి E2 అనగానే ఒక మంచి ఫుడ్. ఒకప్పుడు ఇంకా బాగుండేది, బట్ ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది అనుకోండి. బట్ ఒకప్పుడు మాత్రం చాలా బాగుండేది. ఫుడ్ క్వాలిటీ కానీ ఫుడ్ టేస్ట్ కానీ రెండు చాలా బాగుండేవి. ఇప్పుడు ఫుడ్ అయితే క్వాలిటీ ఉంది, టేస్ట్ కొంచెం తగ్గింది. లక్కీగా అయితే చాలాసేపు ఇక్కడ ఒక ఆమె అయితే ఎత్తుకుని ఆడించారనమాట. అసలు ఉండడనుకున్నాం కానీ చాలాసేపు ఉన్నారు. బట్ చాలాసేపు ఓపిక్గా ఆడించింది. ఇంకా తర్వాత మేమే అంతసేపు అలా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాం. బట్ మొత్తానికి అయితే మేము తీసేసుకున్నాం అనమాట. అండ్ అక్కడి నుంచి మేము తినేసి వస్తున్నప్పుడు దారిలో F² కంటైనర్ ఉంది కదా, అక్కడ మాకు ఈ బోర్డు చూసాము. వెన్స్డే అండ్ సండే రెండు కూడా మనకి 4 AM నుంచి 9 AM వరకు, అంటే మార్నింగ్ తెల్లవారుజాము 4 గంటలకి నాన్ వెజ్ తినే వాళ్ళకి పండగ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే ఇంటికి వచ్చాం. అండ్ లక్కీకి అలాగే కార్తికేయకి శ్రీకరికి అయితే భోజనం పెట్టేశామన్నమాట. వాళ్ళకి బయట ఫుడ్ ఏం పెట్టలేదు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు పెరుగన్నం అయితే తిన్నారనమాట. అండ్ అలా అమ్మ పిల్లలతో ఆడుకుని చాలా సేపు అయితే అట్లా ఎంజాయ్ చేసింది.
వచ్చేసి ఇంకా మేమైతే పడుకుని పోతాం అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 10 దగ్గర అయిపోతుంది. అండ్ ఇంకా మళ్ళీ మార్నింగ్ వాకింగ్కి లేవాలి కదా, సో అందుకని చెప్పేసి ఇంకా రొటీన్ వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ చూసారు కదా ఈటూకి వెళ్ళే మంచిగా నేనైతే సూప్ ఒక్కటే తాగాను. అండ్ లైట్గా ఒక 2 స్టార్టర్స్ అయితే జస్ట్ ట్రై చేశాను అనమాట అంతే. అండ్ సో ఈ రోజుకి ఈ డే అంతా ఇలా కంప్లీట్ అయింది. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. మరి ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.